ఆదోని మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో గందరగోళం నెలకొంది. దళిత మైనార్టీ వైస్ చైర్మన్ను అవమానించారని సమావేశం ముగిసే వరకు వైసీపీ కౌన్సిలర్లు సభలో కింద కూర్చొని నిరసన తెలిపారు. దళిత వైస్ చైర్మన్ నరసింహులు మైనార్టీ వైస్ చైర్మన్ గౌస్ భాషను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్లకు వేసిన ప్రత్యేక స్థానాలు తొలగించి కౌన్సిలర్ల సరసన కూర్చోవాలని చైర్మన్ ఆదేశాలు ఇవ్వడం ఆందోళనకు దారితీసింది. వైస్ చైర్మన్లకు ప్రత్యేక స్థానాలు వేయాలని వైసీపీ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. సీట్లో కూర్చోవాలని కమిషనర్ కోరిన సభ్యులు నిరాకరించడంతో ఆయన సిబ్బంది సమావేశం ముగిసేదాకా నిలబడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అవమానకరమైన అసభ్యకరమైన సంఘటన జరిగింది. ఈరోజు కౌన్సిల్ సభ్యులందరూ సమావేశాన్ని నేలపైన కూర్చొని కటిక నేలపైన కూర్చొని జరిపినటువంటి సందర్భం ఈరోజు. దీనికి కారణము ఎప్పుడు గత 36 నెలలుగా ఇదే చైర్పర్సన్ గారు ఉన్నారు. ఎప్పుడు వైస్ చైర్మన్లకు సపరేట్గా టేబుల్ చైర్లు వేసి కూర్చోబెట్టేటోళ్ళు. గత 4 నెలలుగా ఎంత చెప్పినా ఎన్నిసార్లు అభ్యర్థించిన కౌన్సిలర్లందరూ కలిసి వాళ్ళందరినీ వైస్ చైర్పర్సన్ని కూడా కౌన్సిలర్లతో పాటు కూర్చోబెట్టడం జరుగుతుంది. ఏమైనా అంటే మున్సిపల్ మాన్యువల్ చూడండి అని చెప్పేసి చెప్తా ఉంది. ఈరోజు జరిగిండేది వైస్ చైర్మన్లకు ఒక్కటికే కాదు, ఎమ్మెల్యే కుర్చీకి తర్వాత ఎమ్మెల్సీ కుర్చీకి కూడా అవమానం జరిగింది. ఆ టేబుల్లో కూడా నిష్పక్షపాతంగా తీపిచ్చేసినారు కౌన్సిల్ మీటింగ్లో నుంచి. ఇదంతా ఎందుకు? మా చైర్పర్సన్ గారికి ఇష్టం లేదు వైస్ చైర్మన్ గారు ముందు కూర్చోవడం. ఒక కారణానికి అరే ఆడపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ఇంటికి పోయే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ పెట్టుకొని కింద కూర్చున్న కటిక నేల మీద కూర్చున్నారు గంట సేపు. కాళ్ళు నొప్పేస్తున్నాయి అని ముర్రాన్ని మొత్తుకుంటే కూడా చైర్ లేపిన సంఘటన ఈరోజు ఆదోని మున్సిపాలిటీలో జరిగింది. అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్లు ఈరోజు సభని విజయవంతంగా నడిపించినారు. అవమానకరమైన అసభ్యకరమైన సంఘటన జరిగింది. ఈరోజు కౌన్సిల్ సభ్యులందరూ సమావేశాన్ని నేలపైన కూర్చొని